బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో స్టీల్ వేల్పేట 32వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్టీల్ వేల్పేటలోని ఎంఆర్పీఎస్ స్థూపం వద్ద ముందుగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి ఎంఆర్పీఎస్ జెండాను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము సురేష్ మాదిగ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సురేష్ మాట్లాడుతూ 32 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటంలో ఎన్నో విజయాలను సాధించి ఏబిసిడి వర్గీకరణను సాధించినటువంటి ఘనత మందకృష్ణ తొలి ఆర్డర్ మాదిగ జాతిలో ఉండబడే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని ఆయన చెప్తూ మందకృష్ణ మాదిగలకు ఇచ్చిన మార్గం వెంబడి వెళ్లాలంటే అది చదువు శరణ్యం అని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసిస్తే మంచి పొజిషన్ కు వెళ్లొచ్చని చెప్పారు. అంతేకాదు కానీ దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ బట్టి స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మాకు ఇచ్చే వరకు ఎంఆర్పీఎస్ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని, లేకుంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ వేల్పేటలోని బొమ్మ మోహనరావు, కొమ్ము నాగేశ్వరరావు, జుత్తిక సత్యబాబు, గాలింకి చిట్టిబాబు, గాలింకి సూరిబాబు, దూర్లా అనిల్, పల్లిపాటి రాజు, దోమలపాటి లాలి ప్రసాద్, బుంగ రాజశేఖర్, మందపల్లి జ్యోతిరత్నం, లంక మీనా, బోర ప్రసన్న కుమార్, దోమలపాటి రాజశేఖర్, ముమ్మిడి వరపు స్వామినాథ్, మందపల్లి దయానిధి, పెద్దలు, పిన్నలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొందు సురేష్, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. ఈ రోజున రామచంద్రపురం స్టీల్ వేల్పేటలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు మొదటిగా తెలుపుకుంటున్నాం. అలాగనే మరి ఈ రోజున 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టీల్ వేల్పేటలో ఉండబడే అంబేద్కర్ యొక్క ఎంఆర్పిఎస్ స్థూపం వద్ద మరి 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి స్టీల్వేల్పేటలో ఉండబడే పెద్దలు, యూత్, మహిళలు అందరితో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగనే మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 32 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ పోరాటంలో ఆయన సాధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో మాదిగలకు ఇచ్చినటువంటి స్టాండ్, ఆ స్టాండ్ని మాదిగ జాతిలో ఉండబడే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని మందకృష్ణ మాదిగ గారు వేసినటువంటి బాటలో నడవాలి అంటే మాదిగ జాతి బిడ్డలందరూ కూడా చదువుకొని మా యొక్క బాటలో నడుస్తూ ఉన్నతమైనటువంటి మరి స్థానంలో ఉన్నతమైనటువంటి మరి పొజిషన్లో ఉండాలని చెప్పి మరి ఆయన వేసినటువంటి ఈ బాట, ఆ యొక్క ఫలాలను ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటూ ముందుకు సాగాలని మరి యొక్క మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవంలో మరి గుర్తు చేసుకుంటూ మరి ముందుకు సాగాం. అలాగనే మరి ఈ రోజున దళిత క్రైస్తవులమే పడుతున్నటువంటి దాడుల కోసం మందకృష్ణ మాదిగ గారు అయినటువంటి ఈ ఉద్యమం మరి దళితుల క్రైస్తవులపై పడుతున్నటువంటి మరి దాడుల కోసం మరి పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో మేమందరూ కూడా మరి ఆ పోరాటంలో ఉద్యమం చేసుకుంటూ మరి అది సాధించే వరకు కూడా మందకృష్ణ మాదిగ గారి యొక్క అడుగుజాల్లో మేము నడుస్తూ ముందుకు సాగేటువంటి విధానం మేము కలిగి ఉండాలని చెప్పి మా యొక్క మరి జాతి బిడ్డలైనటువంటి వారికి అందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ అందరికి కూడా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ మరి సెలవు తీసుకుంటూ జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ.